హలో అండి. మహాభారతం ఒక పురాతన భారతీయ ఇతిహాసం. మొదటి ప్రవాసం. ధర్మరాజు యువరాజు కావడం మరియు పౌరులతో ఆయనకు పెరుగుతున్న ఆదరణ దుర్యోధనుడికి చాలా అసహ్యంగా ఉంది. అతను తన తండ్రి వాస్తవ రాజు అయినప్పటి నుండి తనను తాను సరైన వారసుడిగా చూశాడు. పాండవులను వదిలించుకోవడానికి కుట్ర పున్నాడు. అక్కడ జరిగిన ఒక ఉత్సవం సాకుతో తన తండ్రిని, పాండవులను, కుంతీలను సమీప పట్టణానికి పంపించడం ద్వారా అతను ఇలా చేశాడు. పాండవులు ఆ పట్టణంలో ఉండాల్సిన మందిరాన్ని దుర్యోధనుడి వ్యక్తి నిర్మించాడు. పాండవులు మరియు కుంతీలతో కలిసి మందిరాన్ని దహనం చేయాలనే ప్రణాళిక ఉన్నందున పూర్తిగా మండే పదార్థాలతో తయారు చేయించబడింది. అయినప్పటికీ పాండవులు తమ ఇతర మామ విదురుడి చేత ఈ విషయాన్ని అప్రమత్తంగా చూశారు మరియు కౌంటర్ ప్లాన్ సిద్ధంగా ఉన్నారు. వారు తమ గదుల క్రింద తప్పించుకునే సొరంగం తవ్వారు. ఒక రాత్రి పాండవులు భారీ విందు ఇచ్చారు. ఇది పట్టణ ప్రజలందరికీ వచ్చింది. ఆ విందులో ఒక అటవీ మహిళ మరియు ఆమె 5 కుమారులు తమను తాము బాగా తినిపించారు మరియు బాగా త్రాగి ఉన్నారు. వారు ఇకపై నేరుగా నడవలేరు. వారు హాల్ అంతస్తులో బయటకు వెళ్లారు. అదే రాత్రి పాండవులు స్వయంగా ప్యాలెస్కు నిప్పంటించడం సొరంగం గుండా తప్పించుకున్నారు. మంటలు ఆరిపోయిన తరువాత పట్టణ ప్రజలు అటవీ మహిళ మరియు ఆమె అబ్బాయిల ఎముకలను కనుగొన్నారు మరియు వాటిని కుంతి మరియు పాండవుల కోసం తప్పుగా భావించారు. తన ప్రణాళిక విజయవంతమైందని, ప్రపంచం పాండవుల నుండి విముక్తి పొందిందని దుర్యోధనుడు భావించాడు. ప్రయత్నించారు, విఫలమయ్యారు. కొందరు విల్లు ఎత్తలేకపోయారు, కొందరు దానిని స్ట్రింగ్ చేయలేకపోయారు. కౌరవులు, కర్ణులు కూడా హాజరయ్యారు. కర్ణుడు విల్లును ఎత్తుకొని క్షణంలో కొట్టాడు. కానీ సూత వంశానికి చెందిన ఎవరిని వివాహం చేసుకోనని ద్రౌపది ప్రకటించినప్పుడు లక్ష్యం తెలుసుకోకుండా నిరోధించారు. ట్రయల్స్ ప్రతి ఒక్కటి విఫలమైన తరువాత అర్జునుడు మూడవ పాండవ ధృవంపైకి అడుగుపెట్టి విల్లును ఎత్తుకొని దానిని గట్టిగా 5 బాణాలన్నింటినీ దానికి అంటించి నీటిలోకి చూస్తూ గురిపెట్టి కాల్చి కుట్టాడు. ఒకే ప్రయత్నంలో 5 బాణాలతో చేపల కన్ను అర్జునుడి ద్రౌపది చేతిని గెలుచుకున్నాడు. ఇప్పటికీ పేద బ్రాహ్మణులు ముసుగులో ఉన్న పాండవ సోదరులు ద్రౌపదిని వారు బస చేసిన గుడిసెకు తిరిగి తీసుకెళ్ళి మా రండి, ఈరోజు మనం తిరిగి తెచ్చిన దాన్ని చూడండి అని కుంతిని పిలిచారు. కుంతి, అది ఏమైనా మీలో పంచుకోండి. కుంతీదేవి, అది ఏమైనా మీరు 5 పంచుకోండి అని చెప్పి గుడిసెలోంచి బయటకు వచ్చి అది భిక్ష కాదు అని చూసింది. కానీ ఆమె ఇప్పటి వరకు కళ్ళు వేసుకున్న చాలా అందమైన మహిళ మరియు ఆమె దిగుమతి చేసుకున్నట్లుగా స్టాక్ నిలిచింది. ఉన్న ప్రతి ఒక్కరిపై పదాలు మునిగిపోయాయి. ఇంతలో తన రాజ సోదరిని ఒక పేద సామాన్యునితో వివాహం చేసుకోవాల్సిన అసంతృప్తితో ఉన్న ద్రౌపది కవల దృష్టి ఉన్న పాండవులను రహస్యంగా వారి గుడిసెకు అనుసరించారు. రహస్యంగా వారిని అనుసరించి అర్జునుడు చాలా నెలల క్రితం ప్యాలెస్ దహనం చేసిన సంఘటనలో చనిపోయాడని భావించారు. ఈ యువరాజులు పాండవులను కలవలేదు. రూపకల్పన లేదా సంఘటనల ద్వారా వ్యాసుడు కూడా ఈ సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్నాడు మరియు పాండవ గుడిసె కొద్దిసేపు సజీవంగా ఉంది. కుంతి మాటలను నిలబెట్టడానికి 5 పాండవులు ద్రౌపది సాధారణ భార్య అని నిర్ణయించారు. ఆ అసాధారణమైన అమరికతో ఆమె సోదరుడు ధృష్టద్యుమ్న మరియు ఆమె తండ్రి రాజు ద్రుపద్ ఇష్టపడలేదు. కానీ దాని చుట్టూ వ్యాసుడు మరియు ధర్మరాజు మాట్లాడారు.
ప్రయత్నించారు, విఫలమయ్యారు. కొందరు విల్లు ఎత్తలేకపోయారు, కొందరు దానిని స్వింగ్ చేయలేకపోయారు. ఇంతలో తన రాజా సోదరిని ఒక పేద సామాన్యునితో వివాహం చేసుకోవాల్సిన అసంతృప్తితో ఉన్న ద్రౌపది కవల దృష్టియున్న పాండవులను రహస్యంగా వారి గుడిసెలోకి అనుసరించాడు. రహస్యంగా వారిని అనుసరించడం ఒక చీకటి యువరాజు మరియు అతని సరసమైన సోదరుడు కృష్ణ మరియు యాదవ వంశానికి చెందిన బలరాం. తెలియని విలుకాడు మరెవరో కాదు అనుమానించిన అర్జునుడు. చాలా నెలల క్రితం ప్యాలెస్ దహనం చేసిన సంఘటనలో చనిపోయాడని భావించారు. ఈ యువరాజులు పాండవులకు సంబంధించిన వారు. వారి తండ్రి కుంతి సోదరుడు, కానీ వారు ఇంతకు ముందు కలవలేదు. రూపకల్పన లేదా సంఘటనల ద్వారా వ్యాసుడు కూడా ఈ సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్నాడు మరియు పాండవ గుడిసె కొద్దిసేపు సజీవంగా ఉంది. కుంతి మాటలను నిలబెట్టడానికి 5 పాండవులు ద్రౌపది సాధారణ భార్య అని నిర్ణయించారు. అసాధారణమైన అమరికతో ఆమె సోదరుడు ధృష్టద్యుమ్న మరియు ఆమె తండ్రి రాజు ద్రుపద్ ఇష్టపడలేదు. కానీ దాని చుట్టూ వ్యాసుడు మరియు ధర్మరాజు మాట్లాడారు. ఇంద్రప్రస్థ మరియు పాచికల ఆట పంచల్ వద్ద వివాహ వేడుకలు ముగిసిన తర్వాత హస్తినాపూర్ ప్యాలెస్ పాండవులకు మరియు వారి వధువును తిరిగి ఆహ్వానించింది. పాండవులు సజీవంగా ఉన్నారని తెలుసుకున్న ధృతరాష్ట్రుడు గొప్ప ఆనందాన్ని చూపించాడు మరియు అతను రాజ్యాన్ని విభజించాడు. వారికి స్థిరపడటానికి మరియు పాలించడానికి బంజరు భూమిని భారీగా ఇచ్చాడు. పాండవులు ఈ భూమిని స్వర్గంగా మార్చారు. ధర్మరాజు అక్కడ పట్టాభిషేకం చేయబడ్డాడు మరియు అతను భూమి యొక్క రాజులందరినీ అంగీకరించే ఒక త్యాగం చేశాడు. స్వచ్ఛందంగా లేదా బలవంతంగా తన అధికారం కొత్త రాజ్యం ఇంద్రప్రస్థ అభివృద్ధి చెందింది. ఇంతలో పాండవులు ద్రౌపదికి సంబంధించి తమలో తాము ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమె ప్రతి పాండవుకు భార్యగా ఉండాలి. ప్రతి సంవత్సరం 1 సంవత్సరం పాటు ఆ సంవత్సరం తన భర్తతో కలిసి ఉన్న గదిలోకి ఏదైనా పాండవ ప్రవేశిస్తే ఆ పాండవను 12 సంవత్సరాలు బహిష్కరించాలి. ఒకప్పుడు ద్రౌపది మరియు ఆ సంవత్సరపు ఆమె భర్త ధర్మరాజు ఆయుధశాలలో ఉన్నారు. అర్జునుడు తన విల్లు మరియు బాణాలు తీసుకోవడానికి ప్రవేశించినప్పుడు పర్యవసానంగా అతను ప్రవాసంలో బయలుదేరాడు. ఆ సమయంలో అతను మొత్తం దేశాన్ని పర్యటించాడు, దాని దక్షిణ కొన వరకు, మరియు అతను కలుసుకున్న 3 యువరాణులను వివాహం చేసుకున్నాడు. ఇంద్రప్రస్థ యొక్క శ్రేయస్సు మరియు పాండవుల శక్తి దుర్యోధనుడికి నచ్చిన విషయం కాదు. అతను ధర్మరాజును పాచికల ఆటకు ఆహ్వానించాడు మరియు దుర్యోధనుడు తరపున ఆట ఆడడానికి మామ శకునిని పొందాడు. శకుని నిష్ఠాతుడైన ఆటగాడు. ధర్మరాజు తన సంపద, రాజ్యం, సోదరులు స్వయంగా మరియు ద్రౌపదిని దశల వారీగా కొట్టాడు. ద్రౌపదిని పాచికల హాలులోకి లాగి అవమానించారు. ఆమెను నిరాకరించే ప్రయత్నం జరిగింది మరియు భీమ్ తన నిగ్రహాన్ని కోల్పోయాడు మరియు కౌరవులలో ప్రతి ఒక్కరిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ధృతరాష్ట్రుడు ఇష్టపడకుండా జోక్యం చేసుకొని రాజ్యాన్ని, వారి స్వేచ్ఛను పాండవులకు, ద్రౌపదికి తిరిగి ఇచ్చి ఇంద్రప్రస్థకు తిరిగి బయలుదేరాడు. ఇది తన తండ్రి చుట్టూ మాట్లాడిన దుర్యోధనుడికి కోపం తెప్పించింది. ధర్మరాజును మరో పాచికల ఆటకు ఆహ్వానించింది. ఈసారి ఓడిపోయిన వ్యక్తి 12 సంవత్సరాల బహిష్కరణకు వెళతాడు. తరువాత 1 సంవత్సరం జీవిత అజ్ఞాతవాసం ఉంటుంది. ఈ అజ్ఞాత కాలంలో అవి కనుగొనబడితే ఓడిపోయిన వ్యక్తి 12+1 చక్రం పునరావృతం చేయాలి. పాచికల ఆట ఆడారు. ధర్మరాజు మళ్ళీ ఓడిపోయాడు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.